హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ కళ్యాణి ఎట్ కాశీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన ఆశ్రమంలోనైతే వినాయకుని పూజనైతే అద్భుతంగా అయితే జరిగిందండి. నెక్స్ట్ అయితే నేను చింతామణి గణపతిని దర్శించుకోవడానికి అయితే వచ్చానండి. నా వీడియో ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు మన ఆశ్రమం గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో. మీ అందరికీ తెలుసు కదండి, కాశీలో మన ఆశ్రమం ఉంటుందని. తెలుగువారి ఆశ్రమం అండి. శ్రీ గాయత్రి అన్నపూర్ణ కాశీ విశ్వనాథ్ సేవా ట్రస్ట్ అండి. చూస్తున్నారుగా, పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే మీరు స్క్రీన్ షాట్ చేసి చక్కగా రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి. కాళీబరి దగ్గర ఉంటుందండి. క్షీర్సాగర్కి ఎదురుగా అయితే ఉంటుందండి. నిత్యాన్నదాన సేవా సత్రం అండి. అనగా మధ్యాహ్నం భోజనంతో పాటు ఈవినింగ్ టిఫిన్ కూడా పెడతామండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా మన ఆశ్రమానికి వచ్చి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మన ఆశ్రమంలో ఎలా అనిపించిందో. అలాగే ఈరోజు అయితే ఒక 12 మందికి అయితే ఈ విధంగా అయితే ఫుడ్ ప్రిపేర్ అయితే చేసామండి. రైస్, ఆలు కర్రీ, సాంబారు. మిగిలిన వాళ్ళు అయితే అయోధ్య వెళ్ళారండి. కొంతమంది ప్రయాగరాజ్ అయితే వెళ్ళారండి. వాళ్ళు టిఫిన్కి కూడా రారండి. మన ఆశ్రమంలో రూమ్స్ గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చేశానండి. తప్పకుండా వెళ్ళి చూడండి. అలాగే ఏసీ వచ్చేసి కేవలం 1500 రూపాయలండి. నాన్ ఏసీ 1200 రూపాయలు మాత్రమే అండి. చాలా చాలా బాగుంటాయండి రూమ్స్ కూడా. అండ్ అలాగే ఈరోజు అయితే నేను చింతామణి గణపతికి అయితే వచ్చానండి. చూస్తున్నారు కదా, మనం కాశీకి వస్తే తప్పకుండా దర్శించాల్సిన 3 గణపతులు అయితే ఉంటాయండి. అవి ఒకటి సాక్షి గణపతి, 2 దుండి గణపతి, 3 చింతామణి గణపతి అండి. చింతామణి గణపతి అయితే మన ఆశ్రమానికి కేవలం 10 నిమిషాల దూరంలో మాత్రమే ఉంటుందండి. యూపీ వాళ్ళైతే వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోరండి మనలాగా. కాకపోతే టెంపుల్స్కి వచ్చి ఈ విధంగానైతే చక్కగా దర్శనం అయితే చేసుకుంటారండి. చూస్తున్నారుగా, టెంపుల్ని అయితే చక్కగా అలంకరించారండి. ఇదంతా కూడా చింతామణి గణపతి టెంపుల్ అండి. చూస్తున్నారుగా, చాలా చిన్నదిగా ఉంటుంది, అయినా కూడా చాలా ఫేమస్ అండి. యాత్రికులు అయితే ప్రతి ఒక్క యాత్రికులు కూడా కంపల్సరీగా దర్శించుకునే వెళ్తారండి. చూస్తున్నారుగా, ఈ విధంగా బర్ఫ్తో అంటే ఐస్తోనైతే చక్కగా టెంపుల్ అంతటా అలంకరించారండి. ఇదైతే థర్డ్ ఇయర్ అండి నేను చూడడము. ఎవ్రీ ఇయర్ ఇలాగే ఐస్తోనే అలంకరిస్తారండి. చాలా చాలా బాగుంటుందండి టెంపుల్ అంతా కూడా. ఇక్కడ యూపీ ప్రజలైతే భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితిని కాకుండా ధనుర్మాసంలో వచ్చే సంకట గణేష చతుర్థిని అయితే సెలబ్రేట్ చేసుకుంటారండి. ధనుర్మాసంలో సంకట గణేష చతుర్థి పూజ అని నేనైతే నా వీడియోలోనైతే అప్లోడ్ చేశానండి. యూపీ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఫుల్ వీడియో నా ఛానల్లోనే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ చూస్తున్నారుగా, చింతామణి గణపతి అండి. ఈయనే చూస్తున్నారు కదా, చక్కగా ఉన్నాడు కదండి, దర్శించుకోండి. ఇదంతా కూడా టెంపులే అండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళేటప్పుడు అయితే చక్కగా లడ్డు అయితే ప్రసాదంగా ఇస్తున్నారండి. ఎంత చక్కగా పెట్టారో స్వామివారికి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా టెంపుల్కి వెనక భాగం అండి. చూస్తున్నారు కదా, ఇదైతే కొత్తగానే కట్టారండి. టెంపుల్కి వెనక భాగంలో చాలా శివలింగాలు అయితే మనకు కనిపిస్తాయండి. అవన్నీ కూడా మన తెలుగువారు ప్రతిష్ఠింపజేసిన శివలింగాలండి. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా జరుగుతాయండి. ఇదంతా కూడా కొత్తగానే కట్టారండి. ఇక్కడైతే మనం పంచముఖ గణపతిని మరియు బృహస్పతిని అయితే దర్శించుకోవచ్చండి. మరి ఎక్కడా కనిపించరండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఈయనండి పంచముఖ గణపతి. అక్కడ చూసిన అక్కడైతే బృహస్పతి అయితే మనకు దర్శనమిస్తారండి. అంతేనండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం ద్వారా చాలామంది తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే కాశీ గురించి, కాశీలోని టెంపుల్ గురించి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. మీ కళ్యాణి ఎట్ కాశీ.